మీరెవరికి భయపడాల్సిన అవసరం లేదు. మేజర్ కాబట్టి నిజంగా అబ్బాయిని ప్రేమించి ఉంటే నేనే దగ్గరుండి మీ పెళ్లి కూడా జరిపిస్తాను. నాకిచ్చిన కంప్లైంట్ నిజమా కాదా? ఈ అబ్బాయిని నువ్వు ప్రేమించావా లేదా? చెప్పమ్మా, ప్రేమించావా లేదా? చెప్పు శౌర్య, నీ మనసులో ఏముందో అదే చెప్పు. ఇది నీ జీవితం, నీ ఇష్ట ప్రకారమే జరగాలి. పరిస్థితి ఇంత దూరం వచ్చిన తర్వాత నువ్వు ఆలోచించుకోవాల్సింది నీ గురించి, ఇంకెవ్వరి గురించి కాదు. చెప్పు, నీ మనసులో ఏముందో చెప్పు. చెప్పమ్మా, ఈ అబ్బాయి చెప్పింది నిజమేనా? మీ ఇద్దరు ప్రేమించుకుంటున్నారా? మీ పెళ్ళికి మీ కుటుంబం ఏమైనా అడ్డుపడుతుందా? మాట్లాడమేంటి శౌర్య? ఇప్పుడు మాట్లాడకపోతే జీవితంలో ఎప్పుడూ మాట్లాడలేవు. నువ్వు మాట్లాడాల్సింది ఇప్పుడు ఇక్కడే. చెప్పు, నీ మనసులో ఏముందో చెప్పు. నీ మనసులో ఉన్న ఇష్టాన్ని చెప్పు. మనసులో బాధని భరిస్తూ జీవితాంతం బతకాల్సిన అవసరం లేదు. నీ ఇష్టానికి అడ్డు లేకుండా ఇప్పుడు నీకు ఒక దారి దొరికింది. ఇప్పుడు నువ్వు చెప్పిన సమాధానాన్ని బట్టే నీ జీవితం ఉంటుంది. చెప్పే, నీ మనసుకు నచ్చింది నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పే. ఏమ్మా భూమి, ఏం చేస్తున్నావు నువ్వు? ప్రేమిస్తుందో లేదో తను చెప్తుంది కదా, చెప్పు చెప్పు అని నువ్వు బలవంతం పెట్టడం ఏంటి? ఎందుకు భూమి నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావు? మా కుటుంబాన్ని ఏం చేయాలనుకుంటున్నావు నువ్వు? ఇంటికి ఎవరొచ్చినా వాళ్ళ ముందు మా పరువు తీయడమే నీ పనైపోయిందే. మా గురించి ఆలోచించొద్దు శౌర్య. నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావో అది చెప్పేసే. చెప్పు శౌర్య, మన ఇద్దరం కలిసి ఉండాలంటే, మనం కలలు కన్న జీవితం మనకు కావాలి అంటే నువ్వు చెప్పే సమాధానం మీదే ఆధారపడి ఉంది.